హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. కృష్ణాష్టమి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కృష్ణుడు నాకు ఏ విధంగా నా దగ్గరకు వచ్చారు, నేను కృష్ణుడిని ఏ విధంగా అలంకరణ చేశానో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాము. దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ద్వాపర యుగంలో మకరనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు వారు జన్మిస్తారండి. అప్పుడే మనం కృష్ణాష్టమిని జరుపుకుంటాము. ఈ కృష్ణాష్టమిని గోకులాష్టమని, కృష్ణాష్టమని, ఉట్టిల పండుగని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ పేర్లతో పిలుచుకుంటారు. ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని పసుపు కుంకాలతో గుమ్మాన్ని అలంకరణ చేసుకోవాలి. కృష్ణుల వారికి వెన్నతో చేసిన నైవేద్యాలు కానీ, పాలతో చేసిన నైవేద్యాలు కానీ సమర్పించాలి. ఈరోజు తప్పనిసరిగా కృష్ణుని పాదాలు అనేది వేసుకోవాలండి. ఆ కృష్ణుని పాదాల వల్ల శ్రీకృష్ణుల వారే మన ఇంటికి వచ్చినంత భావన మనకు కలుగుతుంది. ఇప్పుడు నేను కృష్ణాష్టమికి సింపుల్గా ఏ విధంగా కృష్ణుని అలంకరణ చేశానో ఇప్పుడు చూద్దామండి. ఇలా నేను సింపుల్గానే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఒక టేబుల్ పైన ఇలా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఇలా కృష్ణుడిని కాపైన కృష్ణుని ఫోటో అన్న పెట్టుకోవచ్చు. ఈ కృష్ణుడిని మోక్ష కృష్ణుడు అంటారండి. ఈ కృష్ణుడు నాకు హైదరాబాదులో ఉన్న ఛాయ్ ఆంటీ ఇచ్చారండి. ఆంటీ సాత్యాంగం చేస్తుంటారు. కృష్ణుడి పూజలు చాలా చేస్తుంటారండి. ఒకరోజు హైదరాబాదు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ నాకు పరిచయం అయ్యారండి. ఆంటీ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకరోజు ఆంటీ నాకు కబురు చేసి పిలిచారండి. పిలిచి బొట్టు పెట్టి ఈ కృష్ణుని నాకు బహుమతిగా ఇచ్చారు. అప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం కలిగిందండి. అలాగే తర్వాత నేను ఇంకొక కృష్ణుని కూడా ఆంటీ ద్వారా ఆశ్రమం ద్వారా తెప్పించుకున్నాను. అంటే ఈ కృష్ణుడినే రాధలాగా మార్చి ఆంటీ రకరకాల డ్రెస్సులు కుడుతుంటారు. ఈ డ్రెస్సు కూడా నేనే కుట్టానండి. ఆ డ్రెస్సు ఇలాగ కుడతాం కూడా నేను ఆంటీ ద్వారే నేను తెలుసుకున్నాను. ఇలా రాధాకృష్ణులు ఇద్దరు డ్రెస్ కుట్టానండి. మీకు కావాలంటే కామెంట్లో తెలియజేయండి, వీడియో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ స్వామివారికి నేను ముత్యాల హారాలు వేసా కదా, ఇది తిరుపతి వెళ్ళినప్పుడు కింద అలవేలు మంగాపురం గుడి దగ్గర తీసుకున్నానండి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇవి పాడుగాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కృష్ణుడిని ఉయ్యాలో పెట్టాను. ఈ ఉయ్యాలు కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. ఇలాగూ ఎంటీ పెయింటింగ్ బాటిల్ తోటి ప్లాస్టిక్ ఇలాగూ పైపులతోటి ఈ విధంగా చేశానండి. మీకు కార్డ్స్లో లింక్ ఇస్తాను, చూడనోళ్ళు ఉంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా నేను చిన్న కృష్ణుడిని ఇలా చిన్న ఉయ్యాల్లో పెట్టేశాను. ఇలా రాధాకృష్ణులకి నేను ఇలా బొట్టుతో అలంకరణ చేశాను. ఇది సాటిన్ రిబ్బన్ తోటి స్వామివారికి ఇలా మాలని నేనే తయారు చేశానండి. ఇలాగూ మనము ఈ రాధాకృష్ణులు అని అనాలంటండి, బొమ్మలు అలా పిలవకూడదంట వీటిల్ని ఆంటీ చెప్పారు. మా కన్నయ్య, మా కృష్ణయ్య, మా రాధమ్మ అలా పిలవాలంటండి. ఎవరికైనా చెప్పినప్పుడు కూడా అలానే చెప్పాలంట. ఈరోజు మా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా అలంకరణ చేసుకున్నాడో చూడండి అలా చెప్పాలంటండి. అంతేగాని వాటికి రాధాకృష్ణగానే మనం సంబోధించాలంట. ఆంటీ మాటల ద్వారా నేను తెలుసుకున్నాను. ఈరోజు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి తులసిమాల అనేది తప్పనిసరిగా సమర్పించాలి. కృష్ణుడు ఎక్కువగా తులసి వనంలోనే ఉంటారు కదా. ఇలాగ తులసిమాల లేకపోయినా కానీ 2 తులసి దళాలతోనే సరే స్వామివారికి ఈరోజు సమర్పించాలి. ఇలా సమర్పించేసిన తర్వాత ఇలాగ మనం పూజ చేసుకోవచ్చండి. ఇలా చూస్తున్నారు కదా, నేను తులసి దళాలతోటి సమర్పించి ఇలా గులాబీ పూలు అక్కడక్కడ నేను పెట్టేశాను. ఇక్కడ స్వామివారికి నేను అటుకుల పాయసం, వెన్న, పాలు, వడపప్పు, పానకం, పులిహార పెట్టాను. ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పోసి పూలతో అలంకరణ చేసి ఇలా పెట్టానండి. ఆ తర్వాత చామంతి పూలు, గులాబీ పూలతోటి ఈ విధంగా స్వామివారికి, అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గానే నేను ఈ విధంగా కృష్ణాష్టమి రోజు ఈ విధంగా అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటానండి. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మా ఇంట్లో కృష్ణాష్టమి పండుగని ఈ విధంగా జరుపుకుంటాము. ఈరోజు తప్పనిసరిగా కృష్ణుడి వారికి కృష్ణుడు పాదాలు అనేది తప్పనిసరిగా వేయాలండి. అలా వేయటం వల్ల శ్రీకృష్ణుడు వారే మన ఇంట్లోకి వస్తున్న భావన అనేది మనకు కలుగుతుంది. ఈ పాదాలు అనేది మన బయట గుమ్మం నుండి మన
పూజ చేసుకునేటువంటి ఆవరణ వరకు కృష్ణుడు పాదాలు అనేది వేసుకోవాలి. అంటే శ్రీకృష్ణుడు వారే మన ఇంటికి స్వయంగా నడిచి వస్తున్నట్టుగా అన్న భావన అనేది మనకు కలుగుతుంది. ఈరోజు కృష్ణుని అష్టోత్తరం తప్పనిసరిగా చదువుకోవాలండి. ఆంటీ నాకు ఒక విషయం తెలియచేశారండి. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, ఏదైనా సమస్యకు మార్గం తెలియనప్పుడు కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదే పదే అనుకోవాలంటండి. ఎక్కువగా ఆ నామస్మరణ చేస్తూ ఉంటే మనకున్న సమస్యకు ఆ కృష్ణుడి వాళ్ళే మనకి మార్గాన్ని తెలియజేస్తారంట. నేను ఆంటీ చెప్పినాక నేను చేశానండి. నాకు తెలియని సమస్యకు కూడా నాకు చక్కటి మార్గం అనేది తెలిసింది. ఆంటీ చెప్పిన విషయం మీతో షేర్ చేశానండి. మీకు ఏదైనా అవసరమైతే మీరు ఈ విధంగా చేసి ఒకసారి చూడండి. ఇక్కడ నేను హాల్లో కృష్ణుని పాదాలు వేసానండి. ఇలా పాదాలు వేసి పసుపు కుంకాలతో పాదాలని అలంకరణ చేసి ప్రతి పాదం దగ్గర ఇలా చామంతి పూలతోటి అలంకరణ చేశాను. చూస్తున్నారు కదా, గుమ్మం నుంచి దేవుడి మందిరం దాకా తప్పనిసరిగా ఈరోజు కృష్ణుడు పాదాలను వేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ హాల్లోనండి టేబుల్ పైన నేను ఈ విధంగా వేసానండి. ఈ విధంగా ఎందుకు వేసానంటే ఇక్కడ నేను చిన్న కృష్ణుడిని ఉయ్యాలో ఉన్నట్టుగా అలంకరణ చేశానండి. ఆ కృష్ణుడు ఎదురుగా ఉండాలని టేబుల్ పైన ఈ విధంగా కృష్ణుడి పాదాలతోటి అలంకరణ చేశాను. చిన్న గార్డెన్ లాగా ఒక గ్రాస్ లాగా ఏర్పాటు చేసి నేను తయారు చేసినట్టు ఉయ్యాల్లో ఈ చిన్న కృష్ణుడిని పెట్టానండి. ఇలా చిన్న కృష్ణుడు పెట్టి అడుపక్క ఇటుపక్క ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఈ కృష్ణుడి పాదాల్లో నడుచుకుంటూ ఆ కృష్ణుడు వచ్చి ఉయ్యాలో కూర్చుంటున్నాడు అన్న భావనతో నేను ఈ విధంగా మా హాల్లో ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి చాలా సింపుల్గా ఇదే విధంగా నేను పూజ చేసుకుంటామండి. చూశారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.